హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం బాల్కనీలో ఇలాగా చిన్న కుండీల్లో కొత్తిమీర ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ కుండీల్ని చక్కగా మన కిచెన్కి దగ్గరలో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వెంటనే మనం కర్రీస్లోను వాటిల్లోనూ వేసుకోవడానికి కొత్తిమీర చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎందులోంచి వస్తుందో మీకు తెలుసు కదండి, ధనియాలండి. ధనియాలు మనం వేసుకుంటే ఇలాగా 3 అడుగుల వరకు కొత్తిమీర పెరుగుతుంది. పువ్వు ఇలా ఉంటుంది. అందులోంచి మనకి ఈ ధనియాలు వస్తాయి. మళ్ళీ ఈ ధనియాలే మనం సీడ్స్గా ఉపయోగించుకుంటాం. వీటిని మనం ఇలా ముందు రోజే, అంటే ఏ రోజైతే మనం వేయాలనుకుంటున్నామో అంతకు ముందు రోజు వీటిని ఇలాగా 2 బద్దలుగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి బద్దలో కూడా మళ్ళీ మనకి ఒక సాప్లింగ్ వస్తుందన్నమాట. ఇలాగా అంటే ప్రతి దాంట్లోంచి ఒక మొక్క మనకి వస్తుంది. సో ఇలా చేసుకున్న వాటిని మనం ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని కొద్దిగా నీళ్లు వేసి, మునిగేంత వరకు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఎందుకు ఇలా నానబెట్టుకోవాలంటే నానిన ఈ ధనియాలు తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. జనరల్గా ధనియాలు మొలకెత్తడానికి ఒక 8-9 డేస్ పడుతుందండి. బట్ ఇలా నానబెట్టి వేసుకుంటే ఒక 4-5 డేస్లో మనకి మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా వేసుకోవడానికి ముందు మనం ఇవ్వండి కుండీని ఇలాగా మట్టితో రెడీ చేసుకోవాలి. మట్టి ఇలా పొడి పొడిగా చాలా హెల్తీగా కనబడుతుంది కదా. అంటే గార్డెన్ సాయిల్ అలాగే కంపోస్టు కలిపి రెడీ చేసుకున్నానండి. ఇలా ఒకసారి రెడీ చేసుకున్న దాన్ని మనం ఒక 4-5 టైమ్స్ వరకు మనం వాడుకోవచ్చు అనమాట. తర్వాత కూడా మళ్ళీ మనం ఈ మట్టిని ఇంకొంచెం కంపోస్ట్ కలుపుకొని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మనం పోషకాలు అనేవి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇలాగా మట్టి లోపల లూజ్గా ఉండకుండా మనం నీళ్ళని ఇలాగా వేసుకోవాలి. ఇంతకు ముందులాగా మీకు చెప్పాను నేను. లోపల ఎయిర్ ఉండిపోతుంది కదా, అందువలన ఏమవుతుందంటే మనం ఆ ధనియాలు వేసుకున్నప్పుడు లోపలికి వెళ్తే జర్మినేట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి మనం ముందుగా ఇలా నీళ్ళే వేసుకుంటే లోపల ఎయిర్ అంతా పోతుంది. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాక మనం ఈ ధనియాల్ని, నానబెట్టుకున్న ధనియాల్ని ఇలాగా వేసుకోవాలి. దగ్గరగా వేసుకోవచ్చు. ఇవి మనకి ఒక 2 కుండీల్లో సరిపోతాయండి. ఇలాగా దగ్గరగా వేసుకుంటే చక్కగా బోల్డని మొలకలు వస్తాయి. తర్వాత ఇలా మొక్కగా ఉన్నప్పుడు వాడుకుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి జర్మినేట్ అయిన ఒక 10 డేస్ 15 డేస్ లోపు మనం కొత్తిమీరని వాడుకుంటే చాలా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర మనకి ప్రతి వంటకంలో కూడా మంచి టేస్ట్ అలాగే స్మెల్ రావడానికి ఉపయోగించుకుంటాం మనం. తర్వాత ఇలాగా మట్టి పైన ఒక లేయర్ బాగా పల్చగా వేసుకోవాలండి. మరి ఒత్తుగా వేసేసామంటే మళ్ళీ అది జర్మినేట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలాగా పైన ఒక పల్చటి లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఇగో చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనం పైన కొద్దిగా నీళ్లు చల్లుకొని ఒక పక్కన పెట్టుకుంటే మనకి ఇదిగో చూసారా, ఇది 6 డేస్ తర్వాత నేను ఇది తీసానండి. మీకు చక్కగా మొలకలు వచ్చాయి చూడండి. ఈ పక్కనున్న కుండి ఆ మిగిలిన ధనియాలు వేసాను. ఇది అందుకే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి జర్మినేట్ అవుతున్నాయి, చూసారా కనబడుతుంది. ఇలాగా అన్నీ ఒకేసారి జర్మినేట్ అయిపోయినా మనకు వాడకానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాగా కొద్ది కొద్దిగా అవుతుంటేనే బాగుంటాయి. ఇలా చూడండి, ఇది కిచెన్ దగ్గర ఉండే బాల్కనీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, చక్కగా అవసరమైనప్పుడు వెంటనే మనం కోసుకుని వేసుకోవడానికి బాగుంటుంది. కొత్తిమీర మీ అందరికీ తెలిసిందే, మంచి స్మెల్ ఇస్తుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా దీన్ని వాడతారు. చూడండి, మీరు కూడా పెంచండి మీ బాల్కనీలో. ట్రై చేసి చూడండి. నచ్చితే
ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.